మనం ఒక చిన్న పల్లెటూరులో ఉన్నాం. ఈ పల్లెటూరు అంటే ఎక్కడో మారుమూల గ్రామం కాదు. నగరానికి ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు కూతవేటు దూరంలో ఉన్న బోనాలపల్లి అనే గ్రామంలో ఉన్నాం. అసలు మనం ఈ గ్రామాన్ని సందర్శించాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు ఇక్కడ ఈ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఎట్లాంటిది అనేది మనం ఈ గ్రామ ప్రజలతో చర్చించి తెలుసుకునే ముందు మనం ఒకటి గమనించాలి. పల్లెటూర్లు ఈ దేశానికి పట్టుకోమరు. ఈ పల్లెటూరు వాళ్ళు వ్యవసాయ ఉత్పత్తి చేస్తే గాని పట్టణ జీవనం ముందుకు సాగనివ్వడం. కానీ వీళ్ళ బ్రతుకెట్లా మారిందంటే దినదిన గండం నూరేళ్ళ ఆయుష్గా మారింది. ఎందుకు మారింది అనేది మనం ఒక్కసారి అవలోకనం చేసుకుంటే, ఈ బోనాలపల్లికి కూతవేటు దూరంలో ఫైరింగ్ రేంజ్ అనేది ఒక వ్యవస్థ ఉన్నది. అందులో పోలీసు వాళ్ళు ఫైరింగ్ ట్రైనింగ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ లో వాళ్ళు కాల్చిన తూటాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామంలోకి వచ్చి ఈ గ్రామస్తులని క్షతగాత్రుల్ని చేస్తున్న సందర్భం. అందుకే వాళ్ళు ఎన్నోసార్లు వారిపై తూటాలు కురిసినా గాని వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక మనోవేదన అనుభవిస్తున్న దృశ్యం. మనం వారితో కలిసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం బుల్లెట్ గాయాలు జరిగిన అమ్మగారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పు, నీకు ఎట్లా గాయం అయింది? పని తింటానా తినంగా వచ్చి విడబడ్డది, రొంటికి పడ్డది. తర్వాత నేను ఎవరు చూసారు నీకు? నేనేమన్నా ఒక్కదాన్ని, నా కొడుకు పొలాలకండి, కొడుకు బాబు ఉన్నాడు. ఈయన వచ్చినాక చెప్పిన నా పెద్ద కొడుకు వచ్చినాక. మొట్టమొదట చూసిన ప్రత్యక్ష సాక్షి ఎవరైతే ఉన్నారో వారితోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 11-12 అయిందన్న ఆచారం. 12 అయింది. నాకు టైం లేదు, సెల్ లేదు. కాకపోతే వచ్చి గిట్ట సంగతి బిడ్డ అన్నాక నేను ఏం చేసిన, దందాన్ని వచ్చి చూసి వెంటనే ఫైరింగ్ రేంజ్ పోయాను. పోయేవరకు అక్కడ వెళ్ళిపోయారు. ఇదే మళ్ళీ ఇటు తిరిగి వచ్చే వరకు మన 100కి కాల్ చేసారు. మన కర్ణాకర్ అల్లుడు అవుతాడు. ఆయన కాల్ చేసి పోయి చేయగానే బుల్కోటోళ్ళు వచ్చారు. బుల్కోటోళ్ళు వచ్చి చూసుకున్నారు. మళ్ళీ ఇడికెళ్తే తాబోని దొరికిపోయాను, కరీంనగర్ దొరికిపోయి హాస్పిటల్లో నుంచి సిఐకి అప్పయిపోయినాం. అది గోలీ ఇట్లా జరిగిన కథ ఇది. అది బుల్లెట్ అని మీరు ఎట్లా చెప్పగలిగారా? అంటే మనం ఇప్పుడు చిన్నప్పటి మనం చూస్తాం కదా, దాని తోట అని, బుల్లెట్ అని, సోలా అని, ఇవన్నీ మనకు తెలుసు. ఇప్పుడు కాదు, నేను 60 ఏళ్ళకి వచ్చిన. ఇప్పుడు చిన్నప్పటి సంది అవన్నీ చూస్తాను కదా, ఏంది ఎట్లా జరుగుతుంది ఎట్లా వస్తుంది అనేది. అప్పుడు హైట్ ఉండే 4 స్టెప్పులు తీసిరు. ఇప్పుడు అది కొన్నం పవర్ కోరి. ఈ పోలీసు వాళ్ళు మరి ఎందుకు చెప్తారు ఏం కథ అనేది మనకు అర్థమవుతుంది. పోలీసు 5 ఉన్న కోరి గుట్ట ప్రైవేట్ మన కొన్నం పవర్కి ఎట్లా పోతుంది ఇది? వాస్తవంగా ఒక ఫైరింగ్ రేంజ్ ని మనం స్థాపించాలంటే సహజ సిద్ధంగా ఎక్కడనైతే అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయో అక్కడనే ఫైరింగ్ రేంజ్ అనేది ఏర్పాటు చేస్తారు. ఒక్క పాయింట్ గిట్లా ఒక పక్కకు జరిగిన లేదా పైకి లేచిన, ఒకవేళ తుపాకీ పైకి లేస్తే అది పోయిన 1 కిలోమీటర్ వరకు ఎంత లేదన్నా కానీ కనీసం ఒక 10 నుంచి 20 మీటర్ల హైట్ లేస్తుంది. అదే ఒక పాయింట్ సైడ్కి జరిగితే 30 నుంచి 40 మీటర్ల సైడ్కి వెళ్ళిపోతుంది. అలాంటి సందర్భంలో ప్రజలకు ఇది ఏదైతే సహజ సిద్ధంగా రక్షణ కవచంగా ఉన్న క్వారీ ఏదైతే ఉన్నదో అంటే గ్రానైట్ గుట్టలు, ఆ గుట్టని క్వారీకి ఉపయోగించుకోవడానికి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం ద్వారా ఆ క్వారీ తన సహజ సిద్ధమైన గుణాన్ని కోల్పోయి అది కుచించుకపోబడి చిన్నగా అయిపోయి తద్వారా ఫైరింగ్ రేంజ్ నుంచి వస్తున్న ఏవైతే బుల్లెట్స్ ఉన్నాయో అవి ఈ గ్రామంలో ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇవాళ ఎట్లున్నదంటే ఈ గ్రామ ప్రజల పరిస్థితి, వ్యవసాయానికి పోయినా, పొలం దగ్గరికి పోయినా, చెన్ను చిలక దగ్గరికి పోయినా, గొడ్డు గోదని గాయాలన్నా దినదిన గండం నూరేళ్ళ ఆయుష్గా బిక్కు బిక్కుమంటాన్ని కొనసాగుతున్న వైనం.
ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిన తర్వాతనే ఫైరింగ్ రేంజ్ ని ఫైనల్ చేస్తుంది. కానీ అదే ప్రభుత్వం అభివృద్ధి ముసుగులో ఎక్కడనైతే గుట్టలు ఉన్నాయో వాటిని సహజ సిద్ధంగా ఏర్పడిన వాల్స్ ని తొలగించడానికి ప్రైవేట్ వ్యక్తులకు అనుమతి ఇచ్చింది. దాన్ని తొలగించాలి, ఇక్కడి నుండి ఆ క్వారీని తొలగించాలి, ఫైరింగ్ రేంజ్ ని కూడా తొలగించాలని ఈ గ్రామ ప్రజలు కోరుతున్నారు. అన్న చెప్పండి, మీ అమ్మగారికి ప్రస్తుతం ఎట్టున్నది, ఏమేం చర్యలు తీసుకున్నారు? అంటే నాకు ఒక మా అల్లుడు అయితే కర్ణాకర్ అని ఫోన్ చేసిండు, మీ అమ్మకి ఇట్లా బుల్లెట్ దెబ్బ తగిలింది, ఫైరింగ్ చేసిర్రు. ఎప్పుడు తగిలిందంటే 11 నుంచి 1 మధ్యాహ్నం తగిలింది, ఎవరు లేరు ఇంటికాడ, నేను అన్నం తిందందుకు వచ్చినప్పుడు నాకు చెప్తే ఫోన్ చేయి మా కొడుకు చేయమంటే చేసినామా అంటే నేను ఎంబడే వచ్చిన కరీంనగర్ నుంచి. వచ్చి అమ్మ దగ్గరికి వచ్చి చూసిన, అమ్మ ఏం తగిలిందంటే ఇట్లా బుల్లెట్ తగిలింది బిడ్డ, మడుగు రౌతుతో కొట్టినట్టు తగిలింది, ఎవరు కొట్టిండు అనుకుని ఎవరు బాడుకోవన్నా అంటే ఎవరు లేడు ఇక్కడ బిడ్డ. అన్నకి చెప్తే అన్నకు చూపెట్టిన, అన్న అక్కడికి పోతే అక్కడ కూడా ఎవరు లేరు అన్నారు. అందువల్ల నేను చూసి 100కు డయల్ చేసిన. 100 డయల్ చేసినాక వాళ్ళు రెస్పాన్స్ అయ్యారు. ఇక్కడ కొత్తపల్లి పోలీసు వాళ్ళు బ్లూ కోటలో ఇద్దరు పంపిస్తే వాళ్ళు వచ్చి చూసిరు, ఫోటోలు గిట్లా తీసుకున్నారు. లేరు, అంబులెన్స్ పంపిస్తా అంటే మా కారు ఉన్నది, కార్లో తీసుకెళ్ళిపోయినా. మేము కార్లో తీసుకుపోయి హాస్పిటల్లో ఇంజక్షన్ వేయించిన, ఎక్స్రే గిట్లా తీపిచ్చి ఇక ఇంటికి తీసుకొచ్చిన. రాంగా సిఐ గారికి ఆ బుల్లెట్ కూడా ఇచ్చిన, మన బుల్లెట్ ఆ గోలి కూడా ఇవ్వమంటే ఫోన్ చేస్తే ఇచ్చినాం. ఇచ్చి సార్ కూడా అన్నాడు ఏదైనా బాధ అవస్థ ఉంటే ఫోన్ చేయమని నంబర్ తీసుకొని ఇక ఇంటికి వెళ్ళొచ్చినాం. మా డిమాండ్ ఏంటిదంటే ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉంటాం మేము. మా ఉపాధి, జీవనోపాధి వ్యవసాయం. బావి కాడికి పోతాం, పొలం కాడికి పోతాం, గడ్డి పోతాం, బర్ల కట్టేసుకుని అన్ని పనులు చేసుకుంటాం. అయితే ఆ ఫైరింగ్ చేసిందంటే అంతకుముందు గుట్ట బాగా అయితుండే, ఇప్పుడు గుట్ట డౌన్ అయింది. ఫైర్ చేస్తే డైరెక్ట్ వచ్చి ఇండ్ల మీద పడుతున్నాయి, ఎవరికి దెబ్బ తగిలి ఏమై తెలుస్తలేదు. అనుక్షణం ప్రాణ భయం, ఎటు వెళ్ళినా ఉంటామా పోతామా ఆ పరిస్థితిలో మేము భయంతో బతుకుతున్నాం అంతే. మొన్న నుంచి అయితే ఇంకా మా అమ్మకి దెబ్బ తగిలి నుంచి ఇంకా ఇప్పుడు బౌపేట పోవన్నా, ఎల్గందలు పోవన్నా ప్రతి అనుక్షణం భయం బిక్కు అని బతుకుతున్నాం మేము. అయితే మా డిమాండ్ ఏంటంటే ఈ ఫైరింగ్ రేంజ్ అనేది ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయాలని మన గవర్నమెంట్ కోరుతున్నా, జిల్లా సిపి కమిషనర్ గారిని కూడా కోరుకుంటున్నా. ప్రతి వారికి అనుక్షణం భయం. ఎవరు బయట వాళ్ళ వేరేటోళ్ళ ఇంట్లో రేకులు పడ్డాయి, అన్నం అంటుంటే ఆమె గలబెడుతుంది, వాళ్ళ ఇంట్లో రేకులు కూడా తుట్లు పడ్డాయి. ఇంకోళ్ళకు గోడకు తగిలి వాటర్ ముంచగడ ఆడ కూడా పడ్డాయి గోళీలు. వాళ్ళు కూడా చూపెట్టిరు, మాట్లాడిరు. మాకు ఈ దేవుని వల్ల మా అమ్మ కొద్దిగా సేఫ్ ఉన్నది. ఇంకా జరిగితే మా పరిస్థితి ఏంది, రేపు మా పిల్లల పరిస్థితి ఏంది. మొత్తానికైతే ఈ 100 మీటర్ల దూరం లేదు, గ్రానైట్ కోరి లీజుకి ఇచ్చిర్రు. ఇయ్యరాదు, 500 మీటర్ల మీద ఉండాలి. 100 మీటర్ల దూరం లేదు, కోరి లీజుకి ఇచ్చిర్రు. అటువంటి పరిస్థితులు మానుకోవాలి. ప్రజలను దృష్టిలోను ప్రజల గురించి దృష్టి పెట్టి పనిచేయాలని గవర్నమెంట్ ను నేను కోరుకుంటున్నా. ప్రజల పరిస్థితి దినదిన గండం నేరల ఆయుష్గా బిక్కు అంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న వైనం మీరందరూ బాధితులతోటి వాళ్ళు చెప్పిన మాటలు మీకు ముఖత వినిపిస్తున్నాం. అలాగే ఎక్కడెక్కడ వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఆ స్పాట్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. బోనాలపల్లెలో మరో బాధితురాలతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దామా. అక్కడ వచ్చి పడ్డదా? ఆ బుల్లెట్ ని మీరు ఏం చేసారు? ఏం చేయలే, ఇక మా కొడుకు ఉండంగా ఇచ్చిన నేను ఆయనకు ఇచ్చారు. అంటే వాస్తవంగా బుల్లెట్ అన్నా మాది? బుల్లెట్ ఇంత కుడుకుంది సారు, నీ అబద్ధాలు ఆడతామా? బుల్లెట్ అన్నా మీకు? అదే లేకుంటే బండరాళ్ళు కాదు సారు, నాకు భయం అయింది. అది పడ్డాక నాకు ఇది ఎట్లా వాడే ఇలాగన్ను లేరు ఇంకా మధ్యలో. ఇప్పుడు అప్పుడు పడ్డప్పుడు కలిపేసే ఉంది మరి. ఇది ఎట్లా పడ్డాది అని అటు ఇటు తిరిగిన పట్టుకొని చూసి. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో అత్యధిక సహజ వనరులు ఉన్న జిల్లా ఏదైనా ఉన్నది అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా. అటు పోతే గోదావరి కని నుంచి అక్కడి వరకు ఏముంటది, అక్కడ బొగ్గు నిల్వలు ఉన్నాయి. అదే కరీంనగర్ చంకలనే ఏదైతే గ్రానైట్ ఉన్నదో, అంటే గుట్టలు ఏవైతున్నాయో సహజ సిద్ధంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఏర్పడ్డ గుట్టలు ఇవి. ఆ గుట్టలని ఇవాళ గ్రానైటాసురులు మొత్తం మింగేసి పీల్చి పిప్పు చేసి కేవలం దుబ్బ మాత్రమే మిగిలిచ్చారు. ఆ దుబ్బ కూడా వీళ్ళ బతుకుల్లో దుబ్బ వస్తున్నది. ఈ సందర్భం మనం అందరం గమనించాలి.
వాస్తవంగా ప్రభుత్వానికి దేనికైనా కానీ ఒక రకమైన ఎజెండా ఉంటది. అభివృద్ధి చేయొద్దని ఎవరు కోరుకుంటలేరు, ప్రతి ఒక్కరు అభివృద్ధి కోరుకుంటారు. కానీ అది ఎంత మూల్యాన్ని చెల్లించి అనేది ప్రభుత్వాలు ఆలోచించాలి. ఒక గ్రామం ఇవాళ ఎంత మానసిక వేదనకు మనోవేదనకు గురవుతున్నది. ఇంట్లో నుంచి కాలు తీసి బయట పెట్టడానికి ఇబ్బంది పడుతున్నారు, భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అంటే ఓవైపు గుట్టలు ఏదైతే ఈ సమాజానికి అవసరం ఉన్న జనజీవనానికి అవసరం ఉన్న ఒక రక్షణ కవచం లాంటి గోడ లెక్క ఉండేది గుట్ట. ఆ గుట్టని తొలగించేసి దాని పక్కనే ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఏదైతే ఫైరింగ్ రేంజ్ ఉన్నదో అది కూడా అత్యల్ప దూరంలోనే ఉన్నది. ఆ గుట్ట తొలగించిన తర్వాత ఏమైందంటే ఆ బుల్లెట్ డైరెక్ట్ వచ్చి గ్రామంలో ఎవరిని పడితే వాళ్ళనే ఎంజూర్డ్ అంటే క్షతగాతుల్ని చేస్తున్నది. రేపు మా ప్రాణాలు పోయే భయం ఉంది అంటే నీ బిక్కు బిక్కు అంటూ గడుపుతున్నావు ఆయన. ఇప్పుడు మన ప్రభుత్వం మరో అద్భుతాన్ని చూద్దాం. మన ప్రభుత్వం ఎంత అద్భుతాలు చేస్తుంది, ప్రజలకు ఎంత రక్షణ కల్పిస్తుందని మచ్చుకు ఒక చిన్న విషయాన్ని నేను చూపిస్తా. అక్కడ ఉన్నది చూసిరా, చందమామ లెక్క కనబడతాను మంచిగా రండి చూడు. అక్కడ దృశ్యాన్ని చూసింది కదా, వాళ్ళకు కిచెన్ల వెలుతురు గురించి వాళ్ళు వెంటిలేటర్ పెట్టుకోలే. అది ఏంటిదంటే బుల్లెట్ తోటి జరిగిన ఒక హోల్, అది ఓ రంధ్రం. అది ఎట్లా ఏర్పడ్డది అనేది, దాని ద్వారా వీళ్ళు ఎంత అభద్రత భావాన్ని ఎదుర్కొంటున్నారు అనేది, వీళ్ళ బతుకులు ఎట్టున్నాయి అనేది మచ్చుకు ఒకటి ప్రత్యక్ష సాక్ష్యం. అది సరే, ఆ బాధితులతోటే మాట్లాడదాం. ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది, ఓకేనా? అమ్మా మీరున్నారా? ఏ రోజు జరిగింది తల్లి? అది సంవత్సరం అవుతుంది, 7-8 నెలలు అవుతుంది. వంట ఏంగా పడ్డది, అప్పుడు ఏం కాలేదు కాబట్టి ఏం చేయలేదు. ఇప్పుడు ఆమె తలిగింది కాబట్టి వంట ఏంగా భయపడి. అయితే మీరు ఆ సంఘటన జరిగిన తర్వాత మీరే వాళ్ళకన్నా చెప్పిండ్రా? మేము ఇక్కడ వాళ్ళకే చెప్పుకున్నాం కానీ బయట వారికి ఎవరికి చెప్పాలి. ఎందుకంటే మనకి ఏమి ఎఫెక్ట్ కాలేదు కదా. ఇది తాకితేనేమో ఇట్లాంటి సంఘటనలు జరిగితే సర్పంచ్కో ఎవరికో కంప్లైంట్ చేద్దాం. కాకపోతే ఇక్కడ ఏం జరగలేదు కాబట్టి ఎందుకు అన్నట్టు ఊరుకున్నాము. కాకపోతే ఇప్పుడు ఈ అమ్మకు జరిగిన నుంచి వెళ్ళి మాకు భయం ఎక్కువ అయిపోతుంది. ఎప్పుడు ఏనంగా బుల్లెట్ వస్తే తెలియదు, అట్లాంటి పరిస్థితి అయిపోయింది. మీరేం కోరుకుంటున్నారు? ప్రభుత్వం మాకు సేఫ్టీ చేయాలి. ఇట్లాంటివి ఉంటే ప్రమాదకరమైనవి ఉంటే ఏమైనా ఉంటే ఆపేయాలి. ఈ రైతు ఆవేదన ఏంటంటే, వాస్తవంగా వీళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో ఆ సమస్యకు పునాది ఏంటిదంటే, ఒకప్పుడు అక్కడ పెద్ద గుట్టు ఉండే, అది క్వారీగా మారింది. ఆ క్వారీ పక్కకి ఫైరింగ్ రేంజ్ ఉంది. ఒక పాయింట్ తేడా జరిగినా కానీ కొన్ని మీటర్ల తేడా జరుగుతుంది. తద్వారా బుల్లెట్లు వచ్చి మా గ్రామంపై పడుతున్నాయని చెప్తారు. ప్రస్తుతం నా వెనక కనబడుతున్నది ఏదైతున్నదో అది సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఒక గుట్ట. కానీ దాన్ని క్వారీగా మనిషి ఒక పెద్ద నాయకుడు తన గుప్పెట్లో పెట్టుకొని మొత్తం కరిగించేసిండు. ఇప్పుడు ఏదైతే మీకు సైజు కనబడుతుందో అది కనీసం 30 మీటర్ల హైట్ కూడా లేదు. అంటే దాదాపుగా అది 100 మీటర్ల హైట్ ఉండే, 70 మీటర్ల గ్రానైట్ మాయమైపోయింది. ఇట్లా ఈ ఒకటే గుట్ట కాదు, కరీంనగర్ జిల్లాలో ఎన్నో గుట్టలు మాయమైపోతున్నాయి. అయినా రైతు అనేటోడు సహనశీలి. ఏది పోయినా కానీ సమాజానికి నేను బుక్కెడు అన్నం పెట్టడానికి మాత్రమే పుట్టినా అనుకునేటోడు కాబట్టి ఏది పోయినా కానీ ఇబ్బంది పడకుండా ఈరోజు తన ప్రాణాన్ని సంకటం ఉందని తెలిసి నిరంతరం ఆ సంకటాన్ని కూడా ఎదుర్కొంటూ తను తన కర్మను నిర్వర్తిస్తూ వ్యవసాయం చేస్తున్న దృశ్యం నా వెనక ఉన్న వ్యవసాయ భూములు కూడా చూడండి. వాళ్ళు ఎట్లాంటి క్లిష్ట పరిస్థితులలో వ్యవసాయం చేస్తున్నారో మీరు గమనించండి. మన దగ్గర ఇంకో రైతు ఉన్నాడు, అతని అనుభవం
అంటే ఇప్పటి వరకు మనం ఇండ్లలోకి వచ్చింది అంటే మనము అయ్యో అనుకున్నాం, కానీ వ్యవసాయం చేస్తే కూడా ఎంత ప్రాణాపాయ పరిస్థితులలో వ్యవసాయం చేస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఏం జరిగింది? నేను ఆ పంట పొలంలో వరికి మందు చల్లుతున్నా. మందు చల్లంగా ఫైరింగ్ బుల్లెట్ వచ్చి బుయ్యని శబ్దం వచ్చింది. నేను ఆడికి చల్లుతూనే ఉన్నా. అది ఇటే వచ్చినా నేను ఇట్లా తలంచుకుంటా చల్లే వరకు అన్ననే పొలంలో పడ్డది, కానీ అది ఎక్కడ అనేది బురదలో వరలే ఏర్పడలేదు. ఇక నేను చల్లుకుంటా అది అయినా కానీ భయం వేసింది. ఇక నేను అక్కడ చల్లక ఆపి వెళ్ళి వచ్చిన మళ్ళీ వేరే చోటున అది చేసుకున్నా. ఆ టైంలో భయంగా ఉన్నది, భయంకరంగా. ఇది పరిస్థితి. బోనాలపల్లె పరిస్థితి ఏంటంటే ఇంట్లో ఉండలేడు, పని చేయలేడు, పనికి పోయినా ఇంట్లో ఉన్న మృత్యువు ఎప్పుడు తనపై దాడి చేస్తుందో అంటని బిక్కుమంటని కాలం వెళ్ళదీస్తున్న వైనం. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వాళ్ళు డిమాండ్ చేస్తున్నది ఏంటంటే అక్కడ జరుగుతున్న క్వారీని ఆపేయాలి, అలాగే ఇక్కడ నుండి ఫైరింగ్ రేంజ్ ను వేరే దగ్గరికి తరలించాలని ఈ బోనాలపల్లె గ్రామస్తులు ముక్కుమోడుగా డిమాండ్ చేస్తున్నారు. దేనికి ప్రసిద్ధి అంటే ప్రతి సంవత్సరం రంజాన్ రోజు ముస్లిం సహోదరులు ఇక్కడికి వచ్చి దైవ ప్రార్థనలు చేస్తారు. అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే ఈ ఈద్గాకు ఫైరింగ్ రేంజ్ ఏదైతే ఉన్నదో కరీంనగర్ జిల్లాలో పోలీసు వాళ్ళు ఫైరింగ్ ట్రైనింగ్ చేసే స్థలం ఎంత దూరం ఉంది అనేది మనం ఇక్కడ నుంచి గమనిద్దాం. ప్రస్తుతం రండి. వెనుక ఒక క్వారీ అంటే ఒక శిథిలమైన గుట్ట కనబడుతున్నది. ఆధునికతకు ప్రతిరూపంగా నిలబడ్డ ఆ గుట్ట ఒకప్పుడు అంతకు 4 రెట్లు ఎత్తులో ఉండే, కానీ ప్రస్తుతం ఆధునీకరణ జబ్బు కలిగి ఆ రోగంతో కుచించుకపోయింది. అట్లాగే నేను చూడండి, ఈ దిశ ఏదైతున్నదో చక్కగా చూడండి. అక్కడ కొన్ని పశువులు మేత వేస్తున్నాయి.